ప్రతి 2 రోజులకు ఒక 7 లేస్తోంది అక్కడ. తురకపాలెంలో వరుస మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ మరణాలకి కారణాలేంటో తేల్చడానికి శాస్త్రవేత్తల అధ్యయనం మొదలైంది. బ్యాక్టీరియానే కారణమని చెప్తూ వస్తున్న సైంటిస్టులు అసలు ఆ బ్యాక్టీరియా ఏంటి తేల్చే పనిలో పడ్డారు. మిస్టరీ తేల్చేందుకు ఆపరేషన్ తురకపాలెం స్టార్ట్ అయింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తురకపాలెంపై కేంద్ర సంస్థలు నజర్ పెట్టాయి. ఇవాళ తురకపాలెంలో ఐసీఎంఆర్ బృందం పర్యటిస్తోంది. వరుస మరణాలపై వివరాలు సేకరించబోతోంది టీం. ఇప్పటికే తురకపాలెంలో పర్యటించి మట్టి, తాగునీటి శాంపిల్స్ ని సేకరించింది ఐసీఎంఆర్ బృందం. ఇవాళ ఐసీఎంఆర్ తో పాటు తురకపాలెంకి ఎన్సీడీసీ బృందం కూడా వెళ్లబోతోంది. మృతుల హెల్త్ రికార్డ్స్ ని ఆ టీం పరిశీలిస్తుంది. బాధితుల చికిత్సపై ఎన్సీడీసీ బృందం ఆరా తీయనుంది. ఇప్పటికే 72 రక్త నమూనాల సేకరణ పూర్తి చేశారు. వరుస మరణాలతో స్థానికుల్లో కలవరం పుట్టింది. కలవరం అనే కంటే కూడా భయంతో వణికిపోతున్నారు వాళ్ళు. పల్లె నిద్రతో బాధితుల్లో ఎమ్మెల్యే బూర్లా భరోసా కల్పించారు. ఇక ఇవాళ మృతుల కుటుంబాలతో ఎన్సీడీసీ టీం మాట్లాడబోతోంది. సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపిస్తారు. పరీక్షల ఫలితాల అనంతరం ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందిస్తామంటున్నారు సెంట్రల్ టీం ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్. ఏర్పాట్లన్నీ చూసాము. అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తున్నాము. దే ఆర్ డూయింగ్ ఎ ట్రెమెండస్ వెరీ గుడ్ జాబ్. So and we are here to just do the investigation to find out the source of infection and how the infection is spreading. ఇప్పుడు మేము అన్నీ కూడా ల్యాబ్ రిపోర్ట్స్ చూడాలి, తర్వాత మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసుకోవాలి, వేరే ల్యాబ్స్ పంపించాలి. సో ఇవన్నీ కూడా కొద్దిగా పని ఉంటుంది. తర్వాత ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళని, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మేము కొద్దిగా వాళ్ళ కరెక్ట్గా ఏంటి కారణాలు ఏంటి అనేది అంతా కూడా మేము డీటెయిల్గా చూస్తే కానీ చెప్పలేమండి. దాంట్లో కూడా ఎన్ని డెత్స్ ఈ వ్యాధి వల్ల అనేది ఇంకా నిర్ధారణ అంటే ఇప్పుడే చెప్పడం ఇది కాదు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి, తర్వాత ఎవరైతే సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొద్దిగా మేము ఇన్వెస్టిగేషన్ హౌస్ టు హౌస్ సర్వే చేయాలండి. కొద్ది టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత ఆ రిపోర్ట్ ఏదైతే డీటెయిల్డ్ రిపోర్ట్ ఉందో అది మేము స్టేట్కి సమర్పిస్తామండి.